Papa dito teman mo. Salah. Upu. Ika. Ika. Pari papa dulu itu. Ika. Ika papa itu. Ika upu ayam. Papu. Papu. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ గారెలు. బేసిక్గా మనం మినపప్పుతో వేసుకుంటాం కదా, ఇది వచ్చేసి సొరకాయ గారెలు అనమాట. సొరకాయని ఇలా గ్రేట్ చేసుకోవాలి. కొబ్బరి అండ్ క్యారెట్ ఎలా గ్రేట్ చేస్తామో అలా గ్రేట్ చేసుకోవాలి మనం. అలా గ్రేట్ చేసుకున్న తర్వాత దానిలో ఉన్న గింజలు అనేవి తీసేయాలి. కట్ చేసిన తర్వాత తీయచ్చు, లేదా గ్రేట్ చేసిన తర్వాత పైన ఇలా కనిపిస్తూ ఉంటే తీసేయచ్చు. అండ్ అల్లం అండ్ మిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్లుగా. ఇక్కడ మేము వచ్చేసి సొరకాయలో హాఫ్ మాత్రమే గ్రేట్ చేసాము. అండ్ కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అండ్ మనం ఏదైతే మిక్సీలో పేస్ట్ చేసామో అల్లం అండ్ మిర్చిది, ఆ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. అండ్ దీనిలో వాటర్ యాడ్ చేయవసరం లేదు. వాటర్ యాడ్ చేయకుండానే ఆ సొరకాయలో ఉన్న వాటర్ అనేది దాంతో మిక్స్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ టేస్ట్ కోసం కొంచెం పెరుగు యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేశారు. అండ్ ఇక్కడ 2 కప్స్, ఈ కప్తో 2 కప్స్ బియ్యపిండి యాడ్ చేశారు. పెరుగు కూడా పులిసిన పెరుగు అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. బియ్యపిండి వేసిన తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. అండ్ కొంచెం వాటర్ పట్టేట్లయితే కనుక మనకి పెరుగులో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదా పెరుగు యాడ్ చేసుకోవచ్చు. ఒక ఆనియన్ కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఆనియన్ యాడ్ చేయలేదు. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes అలా పక్కన పెట్టి మనం సేమ్ గారెల ప్రాసెస్ ఎలానో అలానే ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెల్లాగా వేసేసుకోవచ్చు. అండ్ కావాలనుకుంటే కనుక మనం నార్మల్గా కొంచెం మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకొని దాన్ని దోశలాగా మనం కాల్చుకోవచ్చు అనమాట. మరీ దోశ అంత పల్చగా కాదు, కొంచెం మందంగా ఒత్తుకొని వేసుకోవచ్చు, లేదా ఇలా కావాలంటే ఇలా గారెల్లాగా వేసుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీగా అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది.